హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఇక్కడ వచ్చి తోటకూర పకోడీ స్పెషల్ అనమాట మాకు ఉమెన్స్ డే రోజు. సో ఫస్ట్ ఆకుకూరని కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేయాలి, అందులో వాటర్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది. నెక్స్ట్ కొంచెం శనగపిండి, బియ్యం పిండి అండ్ ఆనియన్స్ అండ్ మిర్చి కూడా అన్ని పీసెస్ కట్ చేసుకొని సో అన్నీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ అలానే జీరా అండ్ ధనియా పౌడర్. సో గరం మసాలా వేసాక ఆ హీట్ అయిన ఆయిల్ కొంచెం వేస్తుంది మమ్మీ, సో దెన్ బాగా వస్తాయి అని చెప్పి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, సో ఆ ఆయిల్ కొంచెం వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం మీరు చూసుకొని వేసుకోండి. సో అండ్ పక్కన ప్యాన్ పెట్టుకుంది, ఆయిల్ హీట్ అయిపోయింది. సో 1 by 1 వేస్తుందన్నమాట. సో తోటకూర నార్మల్గా కొన్ని మెంబర్స్ అయితే తినరు, ఫ్రై కానీ కర్రీ కానీ అలా ఎవరు తినరు. సో అలాంటి వాళ్ళకి ఈ డిష్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ తోటకూర చాలా హెల్దీ ఫుడ్ కూడా కదా, చాలా బ్లడ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఐటెం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు మీరు తోటకూర తినని వాళ్ళైనా కూడా ఈ డిష్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు తోటకూర ఫ్రై కానీ కర్రీ కానీ తినను. సో నాకైతే మమ్మీ ఇప్పుడు ఇలా చేసి పెడుతుంది, తోటకూర తినాలి అని చెప్పి ఇలా పకోడీ వేసి పెడుతుంది అనమాట. సో ఇలా అయితే శుభ్రంగా తింటాము. సో మాకైతే ఉమెన్స్ డే స్పెషల్ ఏంటి అంటే మమ్మీ తోటకూర పకోడీ చేసి పెడుతుంది. సో తిన్నాం కదా అని చెప్పి మేమైతే వీక్లీ వన్స్ అలా అన్నా లేదా 2 weeksకి వన్స్ అన్నా కానీ మేము ఇది వేసుకుంటాము. మావైతే రెడీ అయిపోయింది. కొంచెం సాస్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.